పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక తమిళనాడు చూసుకుంటే గనక టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. కేరళలో యూడీఎఫ్, అలాగే అస్సాంలో అయితే మళ్ళీ బీజేపీనే, అండ్ పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్. సో ఏం చెప్తారు అంటే తమిళనాడులో అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? అంటే మొన్న నేను ఒక టీవీ ఛానల్లో చెప్పానండి, డిబేట్లో వెస్ట్ బెంగాల్ విషయంలో ఈ రిజల్ట్ ఊహించింది. నేను ఏం చెప్పానంటేనంటే 2011 ఎలక్షన్స్ లో మమతా బెనర్జీ పైన అంతగా వ్యతిరేకత లేదు. తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు రెండు అప్పుడు సపోర్ట్ చేశాయి టీఎంసీకి. సపోర్ట్ చేసినప్పటికీ కూడా బీజేపీకి 77 సీట్లు వచ్చాయి. అప్పుడు మమతా బెనర్జీకి అనుకూలమైన వాతావరణం, తర్వాత రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు, మిగతా ముస్లింలు కూడా గంప గుత్తగా టీఎంసీకి ఓట్లు వేసినా కానీ బీజేపీ 77 సీట్లకు పెరిగింది. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చాలా ఫ్యాక్టర్స్ ఆమెకు వ్యతిరేకంగా పనిచేశాయి. స్వయంగా మమతానే ఎం ఫ్యాక్టర్లు చాలా పనిచేశాయి. మమత ముస్లిం, తర్వాత మ్యాండేట్, తర్వాత మిగతా విషయాలు, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత, తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల సపోర్ట్తోనైతే 2011 లో ఆమె అధికారానికి వచ్చిందో, వచ్చి రాగానే ఆ కాంగ్రెస్ కమ్యూనిస్టుల కార్యకర్తలపైనే దాడులు జరిగాయి. వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ వెతుక్కున్నారు. ఆల్టర్నేటివ్ సిద్ధాంతపరంగా వ్యతిరేకమైనప్పటికీ కూడా, భావజాలం వ్యతిరేకమైనప్పటికీ కూడా వాళ్ళంతా బీజేపీ వైపు టర్న్ అయిపోయారు. రెండో విషయం, మనం ఇండియన్ రైల్వేని చూసాం ఎలక్షన్స్ ముందు. బెంగాల్ ఓటర్లు భారతదేశంలో ఎక్కడ ఉన్నా కిక్కిరిసిపోయి పగబట్టిపోయినట్టుగా కలకత్తాకి, పశ్చిమ బెంగాల్కి వెళ్ళారు ఓటేయడం కోసం ప్రత్యేకంగా. అంటే వాళ్ళ లోపల ఎలాంటి కసి అనేది ప్రస్ఫుటమైందో చూసాం. లాస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాత ఎవరైతే బీజేపీకి ఓటేశారన్నారో అలాంటి ఫ్యామిలీస్ ను దాదాపుగా చాలా మందిని హాస్పిటలైజ్ చేశారు. వాళ్ళ పైన దాడులు జరిగాయి. ఎన్నో వందల మంది పైన రేపులు జరిగాయి. మనం చూసాం ఈ మధ్య కూడా ముర్షిదాబాద్ లో ఏం జరిగింది, కాలిగా అది ఒక విలేజ్, అది అక్కడ ఏం జరిగింది, టీఎంసీ గుండాలు ఏ విధంగా ట్రైబల్స్ రేప్ చేశారు, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటేనంటే ఎన్నికల ముందు కూడా చాలా మంది మీడియా ముందుకు వచ్చి మేము చస్తే చేస్తాం కానీ బెంగాల్ను కాపాడుకుంటాం, ఈసారి కనుక దీదీ కనుక వస్తే బెంగాల్ మరో బంగ్లాదేశ్ అయిపోతుంది అని చెప్పేసి ఒకటి వచ్చింది. రెండో విషయం ఏంటంటే మమతా బెనర్జీ స్థానిక ముస్లింల కంటే కూడా ఎక్కువగా రోహింగ్యా ముస్లింలకు ప్రయారిటీ ఇచ్చారు కంప్లీట్ గా. అక్కడ కూడా ముర్షిదాబాద్ లో కానీ ఇంకా మిగతా కొన్ని ముస్లిం మెజార్టీ స్థానాల్లో కూడా ముస్లిం ఓట్స్ ఇంతకు ముందు లాగా కంప్లీట్ గా టీఎంసీకి ఓట్ వేయలేదు. అందులో స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయి బీజేపీకి ఓట్లు పడ్డాయి ముస్లింస్ చాలా ప్లేస్లలో కూడా. తర్వాత ప్రజలు గమనించిన పరిపాలన ఏ విధంగా ఉంది. ఒక డాక్టరు చదువుతున్న డాక్టర్కి రక్షణ లేదు. మహిళలు రాత్రిపూట ఎందుకు వెళ్ళాలి, స్టూడెంట్స్ అనేవాళ్ళు హాస్టళ్లలో ఉండాలి, రాత్రిపూట ఇట్లా వెళ్తే రేపులు జరగయా అని ఒక సీఎం అనడం అనేది ప్రజల లోపల ఆగ్రహానికి దారితీస్తుంది. తర్వాత హిందువులు అనేవాళ్ళు, అక్కడ హిందువుల గురించి మాట్లాడకూడదు, జై శ్రీరామ్ అంటే నరికేస్తాం, జై శ్రీరామ్ అనేది మాట్లాడకూడదు. ఇలాంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాంటీ ఇన్కంబెన్సీగా మారాయి మమతా గవర్నమెంట్. అంటే కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్టుగా అక్కడ మమత ఓడిపోవడానికి బీజేపీ బలమనే కాదు, హిందుత్వ బలం పనిచేసింది, యాంటీ మమతా యాంటీ టీఎంసీ పనిచేసింది, యాంటీ ముస్లిం పనిచేసింది, అట్లాగే యాంటీ ఇన్కంబెన్సీ పనిచేసింది, అట్లాగే యాంటీ బంగ్లాదేశ్ పనిచేసింది. రెండవది ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లు, అంటే
అంతకుముందు 2011 ఎలక్షన్స్ లో ఆ 90 లక్షల ఓట్లు మమతా బెనర్జీకి పడ్డాయి. అంత పడ్డప్పటికీ కూడా బీజేపీకి అంతకుముందు అసెంబ్లీలో 5-6 సీట్లు ఉండే, అలాంటిది 77 సీట్లకు వచ్చింది. 77 సీట్లకు వచ్చింది అలాంటి సపోర్ట్లు ఉన్నప్పటికీ కూడా. కానీ ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా పనిచేసింది కాబట్టి అక్కడ 90%, 95% ఓటింగ్ జరిగింది అంటే అది నిజాయితీగా జరిగినటువంటి ఓటింగ్ అనే చెప్పొచ్చు. ఎక్కడ గూండాయిజం లేదు, ఎక్కడ అందరిని సీల్ చేసేసారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, గూండాయిజం చెలాయించే వాళ్ళు, రౌడీ షీటర్స్ ఎవరు కూడా బయటకు రాకుండా మొత్తం సెంట్రల్ టీమ్స్ అన్ని కూడా చాలా పకడ్బందీగా పనిచేశారు. మమతా బెనర్జీ గవర్నమెంట్ ఎంతవరకు దిగజారిందంటే ఎస్ఐఆర్ లో సుప్రీంకోర్టు నియమించినటువంటి జడ్జిల టీం పైన కూడా అటాక్ చేశారు. జడ్జిల్ని కూడా నిర్బంధం చేసి పరేషాన్ చేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ పైన. కాబట్టి ఇలాంటి పరిస్థితుల లోపల అక్కడ ఆమె కనుక ఏమాత్రం పవర్స్ ఉన్నా కానీ అక్కడ గతంలో ఏ విధంగా అయితే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగలేవో అలాగే ఈసారి కూడా జరిగేవి. ఈసారి కూడా గుండాయిజం పెరిగేది. ఇవాళ రిజల్ట్ను బట్టి రిజల్ట్ తర్వాత రేపటి నుంచి ఇక హిందువుల పరిస్థితి దయనీయంగా తయారయ్యేది. మళ్ళీ రిటర్న్ పోయినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ అంతా తిరిగి వచ్చేవారు. ఇప్పుడు బెంగాల్ క్లీన్ అవుతుంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మనం ఆశించాలి. ఇంతకు ముందు కంటే మంచి కనుక ఇప్పుడు వచ్చే బీజేపీ గవర్నమెంట్ కనుక పరిపాలించకపోతే నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళకు అదే గుణపాఠం జరుగుతుంది. అంటే శ్యామ్ గారు ముందుగానే గుర్తించారనుకోవచ్చా మమత? ఎందుకంటే నిన్న నైటే తను అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేసినట్లు మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, బీజేపీ ప్రణాళిక ప్రకారంగానే ఇదంతా చేస్తుంది, ఇది నేను ముందే ఊహించానంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ముందుగానే గమనించారా తన మీద వస్తున్న వ్యతిరేకత? ఫస్ట్ ఫేజ్ లోనే ఆమెకు అర్థమైపోయింది. ఫస్ట్ ఫేజ్ లోనే ఆమెకు సంబంధించినటువంటి కీలకమైన టీఎంసీకి చెందినటువంటి నాయకుడు, ఐ థింక్ మాజీ ఎంపీ అనుకుంటా, ఆయన చెప్పాడు ఫస్ట్ ఫేజ్ లో మాకు 15-20 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే గొప్ప అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లోనే తెలిసిపోయింది. సెకండ్ ఫేజ్ క్లియర్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకు ముందే ఐడియా వచ్చింది. కాబట్టి మధ్యలో బ్యాలెట్ బాక్సులు మార్చడానికి, ఈవీఎంస్ మార్చడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఆమె కౌంటింగ్ దగ్గరికి కూడా వెళ్ళి నేను సీఎంను, నేను లోపలికి వెళ్ళొచ్చు, నాకు పర్మిషన్ ఉంటది అని చెప్పేసి దబాయించే ప్రయత్నం చేసింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసింది చివరి క్షణం వరకు. ఇప్పుడు ఓటమి అనేది ఎదురైంది అంటే ఆమె స్వయం కృతాపరాధం. టీఎంసీ పూర్తిగా అంటే ఇప్పుడు ఎట్లా అంటానంటే అసలు బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ హిందువే కాదు, ఆమె ముస్లిం. కాబట్టి శ్యామ్ సుందర్ గారు, అంటే ఎగ్జిట్ పోల్స్ లో ఎందుకు అంత మెజారిటీ ఇచ్చారంటారు తృణమూల్ కాంగ్రెస్ కంటే? ఇప్పుడు మనతో జాయిన్ అయిన చక్రవర్తి గారు గెస్ట్, ఆయన ఏం చెప్పారంటే చాలా చుప్చాప్ గా కామ్ గా ఎగ్జిట్ పోల్స్ లో కూడా వాళ్ళు ఎవరికి ఓటేసారు అనేది చెప్పడానికి భయపడ్డారు. అక్కడ ప్రజలు చాలా కామ్ గా వేసేశారు, కామ్ గా బీజేపీని గెలిపించారని చెప్తున్నారు. సో లేదండి, కామ్ గేమ్ కాదు. బహిరంగంగా సోషల్ మీడియాలో మనం చూసాము, మీడియాలో మనం చాలా మంది బహిరంగంగా మాట్లాడారు. ఇప్పుడు చేంజ్ కావాల్సిందే, ఇప్పుడు మార్పు రావాల్సిందే. ఇప్పుడు మార్పు రాకపోతే బెంగాల్ మరో బంగ్లాదేశ్ అవుతుంది. కాబట్టి మేము మార్పు తేవలసిందే అని బహిరంగంగా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ పోలింగ్ బూత్ దగ్గర ఒక లేడీ ఇంటర్వ్యూ మీడియా రిపోర్టర్ రిపోర్ట్ అడగబోతుంటే क्या पूछने का है, कुछ भी पूछने का नहीं है, बदलाव आ जाएगा, बदलाव हो जाएगा అని చెప్పేసి క్లియర్ గా, అంటే బహిరంగంగా లైన్, అక్కడ పోలింగ్ బూత్ లైన్ కనబడుతుంది, అక్కడే అందరు వినపడేలాగా బదలావ్ ఓ జాయేగా, బదలావ్ ఆయేగా అని చెప్పేసి చెప్పింది అంటేనంటే అది ఇంకా అంతకంటే బహిరంగం ఇంకేం చెప్పాలండి? డప్పు చాటింపు వేసి చెప్తారా? రెండో విషయం, కేంద్ర బలగాలు వాళ్ళ ఊర్లలోకి వస్తే కేంద్ర బలగాల్ని దేవుళ్లలాగా ఊర్లలో ఆర్తులిచ్చి బొట్లు పెట్టి మీరు మాకు రక్షణ ఇవ్వండి, మేము స్వేచ్ఛగా ఓటేస్తాము
అని చెప్పేసి అన్నారంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఎంత కష్టపడి పోయి ఉంటారు ఈ 5 ఏళ్ల కాలం. అంటే రాక్షసత్వాన్ని చూశారు, రాక్షస పరిపాలనను చూశారు, పైశాచికత్వాన్ని చూశారు, అన్ని రకాలుగా సహించారు. ఈ రోజు కోసం సహించారు, ఈ రోజు కోసం సహించారు 5 ఏళ్ళు. అప్పుడే మేము మార్పు చేసి ఉంటే బాగుండేది, కానీ అప్పుడు పొరపాటు జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను అంటే